జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని సుమారు 43 రోజుల పాటు సుదీర్ఘంగా 820 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు చేసిన పాదయాత్రను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డినే ప్రజలు కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్తే ఆయన కోసం ఎవరూ కూడా పాదయాత్ర చేపట్టలేరు. చంద్రబాబు జబ్బును అడ్డం పెట్టుకుని జైలు నుంచి బయటకొచ్చి న్యాయం గెలిచింది అనటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఈ ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ జగనే కావాలి, జగనే రావాలి, ఏపీ నీడ్స్ జగన్ అని ఈరోజు మన ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు గారు దాదాపుగా 820 కిలోమీటర్లు 43 రోజుల పాటు పాదయాత్ర గత నెల నవంబర్లో స్టార్ట్ చేసి తన సొంత ఊరైన బొడ్డువరి గ్రామం విజయనగరం జిల్లా నుండి జగనన్న పుట్టినరోజైన 21వ తేదీ డిసెంబర్కి కొండ మీద స్వామి దర్శనం చేసుకుని జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలి అని ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేసిన నాయకుడు మన ఎమ్మెల్సీ రఘురాజు గారు. నిజంగా ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. అది జగనన్న సైనికులు జగనన్నని ప్రేమించే విధానం, అభిమానించే విధానం. ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎవరెవరు ఏ వెల్ఫేర్ స్కీమ్ కి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చిన ఒకే ఒక మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయితే అటు ప్రజలకి మంచి జరగటమే కాకుండా ఇటు రాష్ట్రం కూడా అభివృద్ధి ఉంది. కాబట్టే ఈరోజు అటు ప్రజలు మనస్ఫూర్తిగా జగనన్నని ఆశీర్వదిస్తున్నారు. పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని భగవంతుడిని కూడా ప్రార్థిస్తున్నారు. ఈరోజు మీరు చూస్తే నవంబర్ 8వ తేదీన స్టార్ట్ చేసింది డిసెంబర్ 21 వరకు, అంటే దాదాపుగా 43 రోజుల పాదయాత్ర. మీరందరూ చూసింటారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకి ఇక్కడ బ్లాక్ బాస్ట్ అయితే ఒక్కడు వచ్చిన దాఖలాలు లేదు. ఆయన్ని జైల్లో పెడితే ఒక్కడు కూడా పాదయాత్ర చేసి ఆయన్ని విడిపించమని అడిగిన దాఖలాలు లేదు. నాకు ఆ జబ్బు ఉంది, ఈ జబ్బు ఉంది, నించోలేను, కూర్చోలేను, పడుకోలేని ఏడ్చి బయటకు వచ్చాడే తప్ప ఎక్కడ కూడా నిజం గెలుస్తుందని గెలవాలని వాళ్ళ ఆవిడ పాదయాత్ర కూడా మానేసిందంటేనే మీరు అర్థం చేసుకోవాలి. అతనికి ప్రజాభిమానం లేదు, పార్టీలో ఉన్న నాయకుల దగ్గర అభిమానం లేదు. ఇక విధి లేని పరిస్థితుల్లో భయపడి మేనేజ్మెంట్ చేస్తాడు కదా వ్యవస్థల్ని, దానికి భయపడే కొంతమంది ఉన్నారు తప్ప